నమస్కారం అండి. శుభానల్లా, గుడ్ మార్నింగ్. మనం ప్రాణాయామం గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రాణాయామం అనేది లయ యోగంలో మరియు హఠయోగంలో వస్తుంది. లయయోగం అంటే 9 అంగాలతో కూడినటువంటిది లయయోగం. హఠయోగం అనేది 7 అంగాలతో కూడినటువంటిది హఠయోగం. హఠయోగంలో ధారణ అనేది ఉండదు. ధారణ అనేది లయయోగంలో ఉంటుంది. గరుడ సంహితలో గరుడ మహాముని చండకాపాలికునికి చెప్తున్నాడు, పంచదానాల గురించి చెప్తున్నాడు. అంటే ఏంటి? గరుడ మహాముని ఏం చెప్పాడు? హఠయోగం కాదు చెప్పింది, లయయోగం చెప్పాడు. లయయోగం అనేది హఠయోగం కంటే గొప్పది, ఎందుకంటే అది 9 అంగాలతో కూడినటువంటిది. దాని యొక్క సిలబస్ వేరు. లయయోగం అనేది అందరి యోగులు కూడా ప్రాక్టీస్ చేసేటువంటిది. పరబ్రహ్మని పరమాత్మని చేర్చేటువంటిది లయయోగం అని అంటారు. ఆ లయయోగంలో ఉండేటువంటి అంగాలు ఏవైతే ఉన్నాయో ఆ 9 అంగాల్ని యమ నియమ స్థూల క్రియ సూక్ష్మక్రియ ప్రత్యాహార ధారణ ధ్యాన లయ క్రియా సమాధి, ఇవి 9 అంగాలు. ఇక్కడ స్థూల క్రియ అంటే యమము, నియమము, ఆసనము ఇవన్నీ కూడాను స్థూల క్రియల కిందకి వస్తాయి. సూక్ష్మక్రియలంటే ప్రాణాయామము, ఆ తర్వాత ధారణ, ధ్యాన, సమాధి, ముద్ర, బంధన ఇవన్నీ కూడా సూక్ష్మక్రియల కిందకి వస్తాయి. ప్రాణాయామం అనేది, ధారణ అనేది, ముద్ర అంటే లయయోగం ప్రకారంగా ముద్ర అంటే ఏమిటి? ప్రాణాయామము, ధారణ, ధ్యాన, సమాధితో కూడినటువంటి దాన్ని ముద్ర అని అంటాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ముద్ర బంధనం అని అంటారు. అందుకే బుద్ధుని యొక్క ముద్రలు, టిబెట్లో ముద్రాశాస్త్రం అనేది ఉంటుంది. కొన్ని 1500 ముద్రలతో కూడినటువంటి ముద్రాశాస్త్రం అనేది ఒక బృహత్ గ్రంథం. ఏ మొనాస్ట్రీకి వెళ్ళినా కూడా ఆ మొనాస్ట్రీలో ఉండేటువంటి ఆ ముద్రలు ఉంటాయి. ఆ ముద్రలకి ఒక ఆర్కిటెక్చర్, ఆ ముద్రల వెనకాల ఉండేటువంటి శాస్త్రమే గొప్పది. ఎందుకని ముద్ర అనేది ప్రాణాయామం ఉంటుంది, ధారణ ఉంటుంది, ధ్యానం ఉంటుంది, సమాధి ఉంటుంది. ఇవన్నీ కలిగి ఉంటేనే ముద్ర అని అంటాం. అంటే ముద్ర దేనికి సంబంధించింది? హఠయోగానికి సంబంధించిందా, లయయోగానికి? హఠయోగంలో కూడా ముద్ర ఉండొచ్చు, కానీ లయయోగానికి సంబంధించినటువంటిది ముద్ర. ఇలా హఠయోగంలో, లయయోగంలో కొన్ని కామన్ ఉంటాయి, కానీ హఠయోగంలో 7 అంగాలే, కానీ లయయోగంలో 9 అంగాలు. ధారణ అనేది లయయోగం యొక్క ప్రత్యేకత. ఆ పంచదానలు ఏవైతే ఉంటాయో అవి. మనం ప్రాణాయామం అయితే సాధన చేస్తున్నామో లయయోగంలో ఉంటుంది. లయయోగంలో ప్రాణాయామం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. స్వర చింతామణి, యోగ చింతామణి, స్వరోదయము ఇలాంటి పుస్తకాలు ఎన్నో కూడా మనం ఏది ప్రాణాయామానికి సంబంధించినటువంటివి. స్వరయోగం అనేది కూడా లయయోగం కిందకి వస్తుంది. మనం ఈరోజు సాధన చేయబోయేటువంటి ఏ అయితే ప్రాణాయామాలు ఉన్నాయో అవి లయయోగానికి మరియు అటు హఠయోగానికి సంబంధించినటువంటి ప్రాణాయామాలు మనం సాధన చేయబోతున్నాం. లయయోగంలో దాణ తర్వాత పంచదానాలు, తర్వాత వచ్చేటువంటిది ప్రత్యాహారం తర్వాత వచ్చేటువంటిది ప్రాణాయామం, ప్రాణ సంయమం ఇచ్చారు. ఇక్కడ ప్రాణాయామం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. షట్కర్మ నిర్గత స్థౌల్య కఫదోషమలాదిక ప్రాణాయామం తతః కుర్యా అనాయాసేన సిద్ధ్యతి. యమ నియమాల వల్ల పాటించడం అనేది కష్టమని, యమ నియమం కంటే కూడా మొదలు కఫము, పిత్తము మరియు ఈ దోషాలన్నింటినీ కూడా, కఫము, వాతము, మలం, ఈ దోషాలన్నింటినీ షట్కర్మలు ఏ అయితే తీసివేస్తాయో ఆ షట్కర్మల తర్వాత సాధన చేయాల్సినటువంటిది ప్రాణాయామం తతః కుర్యా. ప్రాణాయామం వల్ల చాలా తేలిగ్గా దోషాల్ని నివారించవచ్చునని చెబుతున్నాడు.
ప్రధానశక్తయః ప్రాణాస్తే వై సంసార రక్షకా వశీకృతేషు ప్రాణేషు జీయతే సర్వమేవ హి. సంసారాన్ని నిలబెట్టేది ప్రాణాయామం. వశీకృతేషు ప్రాణేషు, ఆ ప్రాణమే కనుక వశంలో ఉన్నట్టయితే జీవితమే స్వర్గమయమవుతుంది. జీయతే సర్వమేవ హి ప్రాణాస్తు ద్వివిధాః జ్ఞేయాః. ఎవరైతే సాధన చేశారో వాళ్ళని జ్ఞాత జ్ఞేయ అని అంటాం. అవి రెండు రకాల ప్రాణాయామాలు ఉంటాయి. సాధన చేసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. స్థూల సూక్ష్మ ప్రభేదతః, రెండు రకాలని చెప్తున్నాడు, స్థూలమని సూక్ష్మమని. యమా యయాలయ యయా జయ స్యాత్ ప్రాణానాం ప్రాణాయామ స ఉచ్యతే. ఎవరైతే ప్రాణాన్ని జయిస్తారో, నిన్న చెప్పాను కదా 25 లీటర్ల నుండి అసలు ప్రాణం లేకుండా కూడా ఒక యోగి ఉంటాడు. దాన్ని ప్రాణాన్ని జయించడం అని అంటారు. ఎవరైతే ప్రాణాన్ని జయిస్తారో, ఏ విద్య వలనైతే ప్రాణాన్ని నిరోధించడం జరుగుతుందో దాన్ని ప్రాణాయామ స ఉచ్యతే. దాన్ని ప్రాణాయామ విద్య అని అంటారు. అందుకే టెస్ట్ చేసుకోవాలి. నిజంగా కూడా కన్జర్వేషన్ ఏది, రెస్ట్ హార్ట్ రేట్ ఎలా ఉంది, ఆక్సిజన్ కన్జంప్షన్ అనేది ఎలా ఉంది, మ్యాక్సిమం ఆక్సిజన్ సాచురేషన్ అనేది ఎలా ఉంది. సో మన యొక్క నైట్ పడుకున్నప్పుడు స్లీప్ టెస్ట్లో శ్వాస ఎలా తగ్గుతోంది, శ్వాస ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నామా తక్కువ కన్జ్యూమ్ చేస్తున్నామా, మనం యోగ సాధన సరిగ్గా చేస్తున్నామా లేదా అనేది టెస్ట్ చేసుకోమని చెప్తున్నాడు. హటే వాయు ప్రధాన వై ప్రోక్త ప్రాణజపక్రియా. హఠయోగంలో ఉండేటువంటి ప్రాణాయామం ఏదైతే ఉందో అది వాయు ప్రధానంగా ఉంటుందని, ప్రాణజపక్రియా 3 రకాలైనటువంటి ప్రాణాయామాలు ఉంటాయి అని చెప్తున్నాడు. ఏది జపానికి సంబంధించినటువంటిది, ఆ తర్వాత మన యొక్క ఊపిరితిత్తుల యొక్క సామర్థ్యాన్ని, అవి పనిచేసేటువంటి విధానాన్ని క్రమబద్ధీకరించేటువంటిదని చెబుతున్నాడు. మన ప్రధానో భవతి సాధ్య సూక్ష్మక్రియాలయే. శారీరకమైనటువంటిది స్థూల ప్రాణాయామం అని, మనసు ప్రధానమైనటువంటిది మనః ప్రధానో భవతి సాధ్య సూక్ష్మక్రియాలయే. యోగ చిత్తవృత్తి నిరోధ, ఆ చిత్తాల్ని లయం చేసేది. ఆ పంచభూతాల్లో ఆ ఇంద్రియాలని మనసుని, ఆ ఇంద్రియాల్లో మనసుని, ఆ మనసుని బుద్ధిలో, ఆ బుద్ధిని అహంలో, ఆ అహం చిత్తంలో లయం చేసేటువంటి దాన్ని సూక్ష్మమైనటువంటి ప్రాణాయామం అని అంటాడని, అది మనః ప్రధానమని, అదే సనాతన ధర్మ ప్రకారంగా వస్తున్నటువంటి సమాధి సాధనమని చెప్తున్నాడు. సాచ వాయు ప్రధానాయే, అది ఏ ప్రాణవాయువైనా, అది ఏ ప్రాణాయామమైనా, శారీరకమైన, మానసికమైన, స్థూల ప్రాణాయామమైన, సూక్ష్మ ప్రాణాయామమైన కూడా సర్వశ్రేయస్కరే మతా, అన్ని రకాల లాభాన్ని, సంపూర్ణమైనటువంటి లాభాన్ని ఇచ్చేటువంటిది ప్రాణాయామం అని చెబుతున్నాడు.
సంసారోత్తరిణే యుక్తియోగ శబ్దేన కథ్యతే. యోగ వశిష్ఠ సారంలో ఆ యొక్క వశిష్ఠ మహాముని చెప్తున్నాడు, సంసారంలో నుండి మనల్ని లాగేటువంటిది, మన భావోద్వేగాల నుండి మనల్ని లాగిపడేసేటువంటిది యోగం అంటేనే. తాం విద్ధి ద్విప్రకారాం త్వం చిత్తోపశమధర్మిణే. ఆ మనసుని గెలవాలంటే, ఆ చిత్తంతో పనిచేయాలంటే 2 రకాలని చెబుతున్నాడు. ఆత్మజ్ఞానం ప్రకారో అన్యాయేక ప్రకటితో భువి. ఒకటి ఆత్మజ్ఞానానికి, సెల్ఫ్ రియలైజేషన్కి, ఆత్మవిద్యకి, బ్రహ్మ విద్యకు ఉపయోగపడేటువంటి ఆత్మ సంయమ విద్య. ఏ విధంగానైతే యాజ్ఞవల్కుడు చెప్పాడో, ఏ విధంగానైతే ఆ బుద్ధుడు చెప్పాడో, ఏ విధంగానైతే ఆ పతంజలి మహాముని చెప్పాడో, ఆ విధంగా ఆత్మజ్ఞానానికి కూడినటువంటి విద్య ఒకటైతే ప్రాణాయామం అయితే, ఇంకొకటి ద్వితీయం ప్రాణ సంరోధ. ఇంకొకటి ప్రాణాన్ని నిరోధించడం వల్ల, ప్రాణాన్ని కంట్రోల్ చేయటం వల్ల, నియంత్రించడం వల్ల, ఏ ప్రాణాయామం అయితే మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం, ప్రాణ సంరోధ శృణుయోయా మయోచ్యతే. హే రామ, అలాంటి ప్రాణాయామం అనేది నేను నీకు చెప్పబోతున్నాను. ఈ 2 ప్రాణాయామాలు నీకు నేర్పించబోతున్నాను. ఒకటి నీ యొక్క ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచేది, నీ యొక్క సూక్ష్మ శరీరంలో ప్రాణాన్ని నింపేది, నీ జీవన ప్రక్రియల్ని సమూలంగా సరిచేసేది, ప్రాణాన్ని నిరోధించేటువంటిది. ఆ తర్వాత చిత్తాన్ని నిరోధించేటువంటి ప్రాణ సంయమ విద్యని, ప్రాణాన్ని నిరోధించేటువంటి కణజాలాన్ని శుద్ధి చేసేటువంటి ప్రాణాయామ విద్యని, ఈ 2ంటిని కూడా నీకు నేను చెబుతాను. ప్రకారౌ ద్వావపి ప్రోక్తౌ యోగ శబ్దేన యద్యపి తథాపి రూఢిమాయతః ప్రాణయుక్తావసౌ వృషా. ఏ ప్రాణాయామైనా కూడా ఆ ప్రాణాన్ని వశం చేసుకోవడమే, ఎనర్జీ కన్జర్వేషనమే. నువ్వు ప్రాణం ఎంత తక్కువ తీసుకున్నావు, నీ కారు ఎంత తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఎంత ఎక్కువ మైలేజ్ ఇస్తుంది, నువ్వు ఎంత తక్కువ ఆక్సిజన్తో ఎంత ఎక్కువ కాలం బతుకుతావు, ఎంత తక్కువగా ఆక్సిజన్ తీసుకుంటే అంత ఎక్కువగా బతుకుతాం. అంటే ఎంత తక్కువ అవసరం పడుతుంది అంటే ఏంటి, కణజాలంలో మైటోకాండ్రియా ఎంత ఎక్కువగా ఉంటే మనకు ఆక్సిజన్ అంత తక్కువ అవసరం పడుతుంది, అప్పుడు మనం అంతకాలం ఆరోగ్యంగా బతుకుతాం. అది చెప్తున్నాడు. ద్వే బీజే రామచిత్తస్య ప్రాణస్పందన వాసనే ఏకస్మిన్ చ తయోర్నష్టే క్షిప్రం ద్వేపి నశ్యతాః. ఆ వశిష్ఠుడు ఆ ప్రాణ సంయమ విద్యని ధ్యానం ద్వారా ప్రాణం మీద, శ్వాస మీద ధ్యానం చేయటం వల్ల ప్రాణాన్ని ఎలా నిరోధించవచ్చు అనేటువంటి విషయం, వాసనల్ని ఏ విధంగా తీసివేయచ్చు, చిత్తవృత్తుల్ని ఏ విధంగా నిరోధించవచ్చో ఇప్పుడు చెప్పడం మొదలెట్టాడు. ఆ తర్వాత ప్రాణాయామాల గురించి చెబుతాడు వశిష్ఠుడు. వేదవ్యాసుడు సూత సంహితలో ఏ విధంగా చెప్తున్నాడు, ప్రాణాయామేన చిత్తంతు శుద్ధం భవతి సురతా చిత్తే శుద్ధే మనః సాక్షాత్ ప్రజ్ఞజ్యోతిష్వ అనవస్థితం. వశిష్ఠుడి అయితే చెప్తున్నాడో దాన్నే మళ్ళీ వేదవ్యాసుడు కూడా చెప్తున్నాడు. ఆ ప్రాణ సంయమ విద్యను చేయటం వల్ల సహజమైనటువంటి శ్వాస మీద ఏ విధంగా ధ్యానం చేయాలో ఆ విధంగా ధ్యానం చేయటం వల్ల సచ్చితానందం, చిత్తం అనేది శుద్ధమవుతుందని, చిత్తంతు శుద్ధం భవతి సువ్రతా చిత్తే శుద్ధే మనః యోగమాత్మ విశుద్ధయే
ఆ చిత్తం నిరోధించబడటం వల్ల సాక్షాత్ ప్రత్యగ్జ్యోతి, ప్రత్యగ్జ్యోతి అని అటువంటిది ఏది ఎన్లైటన్మెంట్ ముందు ఆత్మ సాక్షాత్కారం, హోలీ స్పిరిట్, అల్లా ఆ లెవెల్కి వెళ్ళే కంటే మొదలు ఒక యోగి విశ్వరూపంలో ఏం చూస్తాడా అంటే భగవద్జ్యోతి చూస్తాడు. ఎన్నో రకాలైనటువంటి ఒకానొక రకమైనటువంటి కౌంటర్ సైన్స్ అని అంటాం. వీటిని ఏమంటాం అంటే కౌంటర్ సైన్స్ అని అంటాం. సో వీటిని సమాధి రాబోయేటువంటి ముందు ఒక్కొక్క సమాధికి ఒక్కొక్క కౌంటర్ సైన్ అనేది ఉంటుంది. దాన్ని నిమిత్త అని అంటాం. నిమిత్త, పరికమ్మ నిమిత్త, తపన నిమిత్త, వారికి ఉగ్గహ నిమిత్త. నిమిత్త అంటే ఏంటంటే నువ్వు ఏ ఊరికైనా వెళ్ళేటప్పుడు ఆ ఊరి ముందు సైన్ బోర్డు వస్తుంది, నువ్వు ఈ ఊరు ఇన్ని మైళ్ళ దూరంలో ఉంది అని. ఆ విధంగా సమాధి వచ్చే కంటే ముందు కొన్ని చిహ్నాలు వస్తాయి. స్టాల్ కనపడ్డం కానీ, లైట్ కనపడ్డం కానీ. అలాగే ఎన్లైటన్మెంట్ వచ్చే కంటే ముందు కొన్ని తీవ్రమైనటువంటి హృదయచాలన కానీ, తీవ్రమైనటువంటి శబ్దం కానీ, ఆ తర్వాత చల్లగా ఉండేటువంటి ప్రత్యగ్జ్యోతి అని అంటారు. ఇలాంటివి కొన్ని కనిపిస్తాయి. అవి వస్తేనే మనం ఆ లెవెల్కి చేరుకున్నట్లు లెక్క, మన ప్రకృతి అనేది క్షీణస్థాయికి చేరుకున్నట్లు లెక్క. ప్రాణచిత్తేన సంయుక్త పరమాత్మని తిష్టతి. అలాంటి సిమ్టమ్స్, అలాంటి నిమిత్తం నువ్వు కనిపించింది అని అంటే చాలు, నువ్వు పరమాత్మ దగ్గరికి ఆల్మోస్ట్ అక్కడ ఉన్నావని, ఆ అల్లా దగ్గర, హోలీ స్పిరిట్ దగ్గర, పరమాత్మ దగ్గర ఉన్నావని చెప్తున్నాడు. ఈ విధంగా ప్రాణాయామం యొక్క స్పష్టత ఉంది. ఏది స్థూల ప్రాణాయామం అంటే ఏంటి, సూక్ష్మ ప్రాణాయామం అంటే ఏంటి, ఈ స్పష్టత అనేది ప్రాణాయామం నేర్చుకునే కంటే ముందు మీకు తెలవాలి. ధ్యానానికి ఉపయోగించేటువంటి సహజమైనటువంటి శ్వాస వేరు, ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ప్రాణ సంయమ విద్య ప్రాణాయామం వేరు. ఆ తర్వాత హఠయోగానికి సంబంధించినటువంటి శరీరంలో ఉండేటువంటి కఫ, పిత్త, వాత దోషాలని, సప్తధాతు దోషాలని, వాయు దోషాలని నివారించేటువంటి జీవన ప్రక్రియల్ని సరి చేసేటువంటి ప్రాణాయామం వేరు. ఆ ప్రాణాయామం రెండింటినీ ప్రాణాయామం అంటారు, కానీ అది స్థూల ప్రాణాయామం, ఇది సూక్ష్మ ప్రాణాయామం. ఈ విషయంలో స్పష్టత చాలా అవసరం. సంతులకి, సాధులకి పూర్వాశ్రమాల్లో ఈ యొక్క విషయం స్పష్టంగా తెలుసు. కానీ ఆధునిక కాలంలో ఏదైతే పూర్వాశ్రమ సాధనాలు లేవో అంతా కన్ఫ్యూజనే. ప్రాణాయామం అనగానే ప్రాణాన్ని కంట్రోల్ చేసే విధంగా మారిపోయింది. అయ్యా, అది లయయోగానికి, హఠయోగానికి సంబంధించినటువంటి ప్రాణాయామం, ధ్యానానికి సంబంధించినటువంటి ప్రాణ సంయమ విద్య వేరు. ఆ తర్వాత మన యొక్క శరీరానికి శుద్ధి చేసేటువంటి మన ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని, రక్త ప్రసరణ వ్యవస్థని సమగ్రంగా చేసేటువంటి, కణజాల వ్యవస్థని రెగ్యులేట్ చేసేటువంటి ప్రాణాయామం వేరనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. జన్మాంతర శతాభ్యస్త మిథ్యా సంసార వాసనా సాచిరాభ్యాసయోగేన వినా నక్షీయతే క్వచే. ప్రాణస్వామ్యం విద్య లేకుండా, సహజమైనటువంటి శ్వాస మీద ధ్యానం లేకుండా అసలు పరమాత్మ అనేది, అల్లా అనేది, హోలీ స్పిరిట్ లేనే లేదని చెప్తున్నాడు. ఈ విధంగా మీరు ఏ పురాణం తీసుకున్నా, లింగ పురాణం తీసుకోండి, సూత సంహిత తీసుకోండి, యోగ వష్టసారం తీసుకోండి, త్రిపుర యోగ రహస్యం తీసుకోండి, ప్రతి దగ్గర కూడా ప్రాణాయామం గురించి ఉంటుంది. శాంతి ప్రశాంతిర్ధీప్య ప్రసాదచ్చ తథాక్రమాత్ ప్రాణాయామేన సిద్ధ్యంతి దివ్యాః శాంత్యాదయః క్రమాత్ అన్యా బుద్ధేః ప్రసాదస్తు ప్రాణాయామేన సిద్ధ్యతే. ఆ ప్రాణాయామం వల్ల శరీరం అనేది, చర్మం అనేది కాంతివంతంగా మారుతుందని, చిత్తం అనేది ప్రసాదంగా ఎప్పుడు ఆనందంగా, ప్రసన్నంగా ఉంటుందని, బుద్ధి అనేది నిర్మలమవుతుందని చెప్తున్నాడు. హఠయోన్లు వేసేటువంటి ప్రాణాయామం వల్ల త్వచర్మ మాంసరుధిర మేధో మజ్జాస్తిభిః కృతాం. సప్తధాతువులు అంటే చర్మము, మాంసము,
పైన ఉండే చర్మము, కింద ఉండే మాంసం, ఆ మాంసం కింద ప్రవహించేటువంటి రుధిరం, రక్తం, ఆ రక్తం ఆ లోపల పేరుకొని ఉండేటువంటి కొవ్వు, ఆ పైన ఉండేటువంటి కొవ్వు, ఆ యొక్క రక్తనాళాల్లో ఉండే బోన్లో ఎముకలో మధ్యలో ఉండేటువంటి మధ్య, ఈ దోషాలన్నీ తొలగిపోతాయని మేధో మధ్యాస్తిభి కృతాం తతేంద్రియకృత దోష దహ్యంతే. ఆ యొక్క దోషాలన్నీ కూడా అగ్నికి ఆహుతి అయిపోతాయి, స్వాహ. అందుకే ఏమంటాం, ఆనాయ స్వాహ అపానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ వ్యానాయ స్వాహ ప్రాణం బ్రహ్మేతి వ్యజానా. స్వాహ అంటే ఎవరయ్యా? స్వాహాదేవి ఎవరయ్యా? అగ్నిదేవుని యొక్క భార్య స్వాహాదేవి. అగ్నిని దహించేది ఏంటి? అగ్నిని మండించేది స్వాహ. అగ్నిని మండించినప్పుడు ఏమనాలి? స్వాహ అనాలి. అందుకేమంటాం, ఆనాయ స్వాహ అపానాయ స్వాహ సమప్రాణాయ ఉదానాయ స్వాహ వ్యానాయ స్వాహ. ప్రతిరోజు ప్రతి భారతీయుడు ఉదయం పూట ఏం చేయాలి? గాయత్రి మంత్రం చదవాలి, నివేదన చేయాలి. నిర్వేదన, లోపల ఉండేటువంటి దుఃఖాన్ని తీసేయాలంటే ఏం చేయాలి? నివేదన ముందు ఈ మంత్రం చదవాలి. ఏ మంత్రం చదవాలి? ఆనాయ స్వాహ అపానాయ స్వాహ సమానాయ స్వాహ ఉదానాయ స్వాహ వ్యానాయ స్వాహ. నువ్వు తినే ముందు ఫస్ట్ నిర్వేదన, నైవేద్యం. నివేదన చేసే ముందు ఏం చేయాలి? అన్నం తినే ముందు మొదలు ఈ మంత్రం చదవాలి. దేంతో చదవాలి? అది ప్రాణాయామంతో చదవాలి. ఆ ప్రాణాయామం ఫస్ట్ మొదలు ఆ ప్రాణాయామమే మనం నేర్చుకుందాం. ఇప్పుడు నేను చదివిన మంత్రం ఉంది కదా, ఆ మంత్రంతోనే ప్రాణాయామం మొదలెడతాం. వైదిక ధర్మ మార్గం ప్రకారంగా ఆ మంత్రంతోనే ప్రాణాయామం మొదలెడతాం. ఇది ఏది చెబుతోంది? భగవద్గీత చెబుతోంది. అంతేకాదు, సో ఇది అన్నీ దహ్యంతే ప్రాణం. సో ఇవన్నీ దోషాలని తీసేటువంటిది హఠయోగ ప్రాణాయామం అని చెబుతోంది. ఈ విధంగా ప్రాణాయామం గురించి చెప్పినటువంటి యోగ శాస్త్రం కానీ ఉపనిషత్తు కానీ లేనే లేదు. లంబికా యోగం అంతా కూడా ప్రాణాయోగం. లంబికా యోగం అంటే వేరయ్యా. సో లంబిక శంకరాచార్య యొక్క పరంపరలో లంబికా యోగం అనేది ప్రాక్టీస్ చేయబడింది. సో లంబికా యోగం అంటే శ్వాసతో కూడినటువంటి ప్రాణాయామాలు. నాలుక ద్వారా ప్రాణాన్ని కంట్రోల్ చేసేది, నాసిక ద్వారా ప్రాణాన్ని కంట్రోల్ చేసేటువంటి లంబికా యోగం అనేటువంటి దాంట్లో మొత్తం దాణలే ఉంటాయి. మొత్తం ప్రాణాయామ విద్యతో కూడినటువంటిదే. అందుకే ఆ దాణలన్నీ లంబికా యోగంలో వస్తాయి. లంబికా యోగం అనేది ఒకానొక శంకరాచార్యులు 38, 39 శంకరాచార్య అనుకుంటాను ప్రస్తుతం. ఆ శంకరాచార్య శృంగేరిలో ఉండేటువంటి శంకరాచార్య పరంపర ఏదైతే ఉందో, సో అందులో ఉండేటువంటి ఎంతోమంది శంకరాచార్యులు కూడా, శంకరాచార్య కనుక 84,000 ఆసనాలు వేసినటువంటి వ్యక్తి శంకరాచార్య. So, when you do the detox, a complete, all the digest proteolytic, proteasome, autophagy, lysosome, all kinds of enzymes should be there. So, this is the world's best, highest active enzyme complex it is. Okay. So, I want to show you what happens inside when you take. So, why you have to add? This is your staple rice, for example. So, what I do every day, evening curd rice. So, this is our latest digestive enzyme, you can see this. So, this much is, half a scoop of this comes to 500 mg, approximately 500 mg. So, one scoop may not even come 1 gram, okay. So, 500 mg. So, approximately it is 500 mg, for example. So, now I have added, I should have, if I heat it, it is easy, little bit of water I add, so that it becomes easy. Suppose now I mix curd, and now I added this, little bit I added this. You can see, after addition what happens. First I am mixing before I pour the water.
Temperature helps. How much temperature? The enzyme less than 65 degrees temperature. Okay, it is anyway, this is cold. But you can see how already digestion started as a mix. At the cold temperature itself, it was very cold. But now you can see how it started liquid. Now this is a rice which you can see. Now I will mix it. This is our rice. This is one of the best indigenous rice of the best quality. You want to control your diabetes, we have red rice. And so the jawar, ours is a jawar, a cereal, which is very effective in controlling your blood sugar. In the night you can have a jawar. So, it is a kind of a millet, okay. Now you can see, I will add, you can see already the water started. It just takes few minutes. Now this is a curd and this is a hot water. For cereal I add, even for this also I add. So temperature affects the digestive enzymes to work quickly because inside your body almost 40 degrees temperature, right? So now into this first let us see. How already it has become liquid, you can see. Cereal has become dry cereal. How cooked it is becoming watery. You can see clearly the more I am mixing, how it is becoming. Enzymatic. So what the Nobel Prize went, what are the root cause of all the diseases? Lack of enzymes. Lack of enzymes. You see now the cereal, how it becomes. How beautifully it becomes, you see.